హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఫేస్ ప్యాక్ చూపిస్తాను. సో దానికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. నేను ఇలా 3 to 4 అవర్స్ మెంతుల్ని నానబెట్టుకొని దీన్ని గ్రైండ్ చేసుకున్నాను. సో మీరు గ్రైండ్ చేసుకునే ముందు ఆ వాటర్ని పారబోయకుండా సపరేట్గా ఉంచండి, దానివల్ల కూడా మనకి యూజ్ ఉంది. సో నేను ఇలా 3 టేబుల్ స్పూన్ మెంతుల పేస్ట్ని తీసుకున్నాను. మెంతులు మన హెయిర్కే కాదు, మన స్కిన్పై కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీనివల్ల. సో మన ఫేస్పై మురికి, బ్యాక్టీరియా, డెడ్ స్కిన్ సెల్స్ని ఈ మెంతులు రిమూవ్ చేస్తాయి. అలాగే ఇందులో ఉండే విటమిన్ కే అండ్ విటమిన్ సి వల్ల మన ఫేస్పై ఉండే బ్లెమిషెస్, డార్క్ సర్కిల్స్ తగ్గిపోతాయి. మనం ఈ ఫేస్ మాస్క్ని వీక్లీ ట్వైస్ ట్రై చేయడం వల్ల మన స్కిన్పై ఉండే ఇంప్యూరిటీస్ క్లియర్గా పోయి మన స్కిన్ని న్యాచురల్గా గ్లో అయ్యేలా చేస్తాయి. సో అలాగే కొంతమంది ఏజ్ కంటే పెద్దగా కనిపిస్తుంటారు, అలాంటి వాళ్ళకి ఇది బెస్ట్ ఫేస్ ప్యాక్ అండి. ఎందుకంటే మెంతుల్ని గోల్డెన్ సీడ్స్ అని కూడా అంటారు. సో ఇవి రింకిల్స్, ముడతలు, ఫైన్ లైన్స్ వచ్చే వాటిని అలాంటిని చంపేస్తుంది. ఇందులో ఉండే ఫ్రీ రాడికల్స్ వీటిని కంట్రోల్ చేస్తాయి. సో అలాగే ఇందాక మనం పక్కన పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా, అది మన ఫేషియల్ టోనర్గా కూడా యూస్ చేసుకోవచ్చు. మీరు ఒక కాటన్ బాల్ని డిప్ చేసి ఫేస్పై అప్లై చేసుకోవచ్చు. సో అలాగే ఇది మన స్కిన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది. కొంతమందికి ఇప్పుడు వింటర్లో చర్మం పగులుతున్నట్టు ఉంటుంది, అన్ని మాయిశ్చరైజర్స్ సూట్ అవ్వవు, ఏది పడితే అది యూస్ చేస్తే మన స్కిన్ చాలా బ్లాక్ అయిపోతుంది సూట్ అవ్వక. సో అలాంటి వాళ్ళకి ఇది బెస్ట్ ఫేస్ మాస్క్. అలాగే ఇది ఆయిల్ని కూడా చాలా కంట్రోల్ చేస్తుంది. సో ఇప్పుడు నేను ఇలా 3 టేబుల్ స్పూన్ మెంతి పేస్ట్ని తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండిని కలిపాను. ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ తేనెని కలిపాను. తేనె కూడా మన స్కిన్పై ఒక మాయిశ్చరైజింగ్ ఏజెంట్లా పనిచేస్తుంది. సో ఇవి మన ఫేస్పై ఉండే ఫైన్ లైన్స్ని కంట్రోల్ చేసి మన స్కిన్ న్యాచురల్గా గ్లో అయ్యేలా చేస్తుంది. అలాగే ఇది ఒక స్క్రబ్బింగ్ ఏజెంట్లో కూడా పనిచేస్తుంది ఇప్పుడు మనం చేసే ఫేస్ ప్యాక్. సో లాస్ట్లో రోజ్ వాటర్ యాడ్ చేశాను నేను. ఇప్పుడు మనం ఇందాక పక్కన పెట్టుకున్న వాటర్ని పారబోయొద్దని చెప్పాను కదా. సో అవి ఇందులో యాడ్ చేసుకొని మనం దీన్ని థిక్ పేస్ట్లా చేసుకోవాలి. చాలామంది ఫేస్ ప్యాక్ అంటే ఇవన్నీ ఎవరు చేస్తారు, ఏదో ఒక క్రీమ్ తీసుకొని రాసుకుందాం అనుకుంటారు కదా. సో అలాంటి మనం బయట కొనే క్రీమ్స్ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు ఉండవు, కొంచెం ఏజ్ అయిపోయాక ఫ్యూచర్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో వాటిని మనం ఇప్పటి నుంచే మన స్కిన్ ఎలర్జీస్, స్కిన్ ప్రాబ్లమ్స్ రానివ్వకుండా ఉండాలంటే మనం ఇలా ఇంట్లో దొరికే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసుకుంటే చాలా బెస్ట్ అండ్ బెటర్ అండి. అలాగే ఈ ఫేస్ మాస్క్ని 15 మినిట్స్ తర్వాత ఉంచేసి కొంచెంగా రబ్ చేస్తూ కడిగేసేయండి.